మిత్రులారా నమస్తే. నిన్న సుప్రీంకోర్టులో జస్టిస్ దీపాంకర్ దత్తా రాహుల్ గాంధీ మీద చేసినటువంటి వ్యాఖ్య మనం గత కొన్ని రోజులుగా వ్యక్తం చేస్తున్నటువంటి అనుమానాలకు కొంచెం బలం చేకూర్చేదిగా ఉంది. ఏమిటా అనుమానాలంటే, ఈ మధ్య రాహుల్ గాంధీ బాగా అటాక్ పెంచాడు పాలకపక్షం మీద. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఎలక్షన్ కమిషన్ని ఒక దొంగలాగా దొంగతనం చేస్తుంది బీజేపీ కోసమని ఇలా డైరెక్ట్గా మొన్ననే మనం 2 రోజుల క్రితమే ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. రాహుల్ గాంధీ వేసే ప్రశ్నలకు సమాధానమైనా చెప్పాలి ఎలక్షన్ కమిషన్ కానీ, ఎలక్షన్ కమిషన్ని నియమించినటువంటి ప్రభుత్వం వారు కానీ, లేదంటే రాహుల్ గాంధీ గొంతు నొక్కేసి ఆయన్ని జైల్లోనైనా వేసేయాలి. ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ దగ్గర అని అనుకున్నాం మొన్న. సరిగ్గా టైమింగ్ చూడండి. రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ మీద చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడము, లోపల పార్లమెంటు లోపల బయట అలాగే అనేక చోట్ల మాట్లాడుతూ, ప్రెస్ పర్సన్స్ దగ్గర కూడా మాట్లాడుతూ అదే విధమైనటువంటి అటాకింగ్ మోడ్లో ఆయన ముందుకు వెళుతూ ఉండడం, సరిగ్గా అదే సమయంలో ఆయన మీద ఎప్పుడో 2022లో వచ్చినటువంటి ఒక డిఫామేటరీ కేసు విషయంలో విచారణకు వచ్చి సుప్రీంకోర్టులో ఆ సందర్భంగా జస్టిస్ దీపాంకర్ దత్తా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఆ టైమింగ్ అన్నమాట ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం కోర్టు చేసిన వ్యాఖ్యలను కానీ, కోర్టుని కానీ, న్యాయమూర్తిని కానీ మనం తప్పుపట్టడానికి లేదు. కానీ రాహుల్ గాంధీ చుట్టూ ఏదో జరగవచ్చు, జరిగే అవకాశాలు ఉన్నాయి అనడానికి కొంచెం ఊతమిస్తున్నాయి ఈ వ్యాఖ్యలు అన్నమాట. ఏమిటి అసలు దీపాంకర్ దత్తా ఏం చెప్పారు? జస్టిస్ దీపాంకర్ దత్తా ఏమన్నారు ఏ విషయంలోనంటే, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా 2022లో ఆయన ఎప్పుడో 2020లో భారత సైన్యానికి చైనా సైన్యానికి మధ్య సరిహద్దులో, అది కూడా తూర్పు ఈస్టర్న్ లద్దాఖ్లో జరిగినటువంటి లడాయి ఏదైతే ఉందో ఆ సందర్భంగా చైనా మన భారత భూభాగాన్ని 2000 స్క్వేర్ కిలోమీటర్లు ఆక్రమించుకుంది, స్వాధీనం చేసుకుంది అని ఆయన ఆరోపణ చేశాడు రాహుల్ గాంధీ. సరే, ఆ ఆరోపణకు ఏమిటి బలం, ఏమిటి ప్రూఫ్, ఏమిటి, ఇవన్నీ కూడా ఇప్పుడు కోర్టు అడిగేటటువంటి పరిస్థితి వచ్చిందనమాట. సాధారణంగా రాజకీయ నాయకులు కానీ, విశ్లేషకులు కానీ, మేధావులు కానీ, జర్నలిస్టులు కానీ వీళ్ళందరూ కూడా వచ్చిన వార్తల్ని ఆధారంగా చేసుకొని, వార్తా కథనాలని ఆధారంగా చేసుకొని, స్థానిక రిపోర్టులని ఆధారంగా చేసుకొని వాళ్ళు వ్యాఖ్యలు చేస్తారు. సరే, దీని మీద రాహుల్ గాంధీ ఏం మాటలైతే మాట్లాడాడో దాని మీద పరువు నష్టం కేసు వేశారు. సో అది విచారణకు వచ్చిన సందర్భంలో జస్టిస్ దీపాంకర్ దత్తా అయితే ఒక విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఆయన మీద డిఫామేటరీ ప్రొసీడింగ్స్ని స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు. కానీ వ్యాఖ్యలు, న్యాయమూర్తి చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం రాహుల్ గాంధీ ప్రమాదంలో చిక్కుకునేటటువంటి అవకాశాలను సూచిస్తున్నాయి. అవి చాలా ప్రమాదకరమైన సంకేతాలుగా ఉన్నాయి. ఎందుకంటే జస్టిస్ దీపాంకర్ దత్తా అడిగింది ఏమిటంటే, మీరు చైనా మన భూభాగాన్ని ఆక్రమించిందని చెబుతున్నారు, అప్పుడు మీరు అక్కడ ఉన్నారా? ఆక్రమించినప్పుడు మీరు చూశారా కళ్ళతో? నిజమైనటువంటి ట్రూ ఇండియన్ ఆయన అన్నటువంటి మాటల్ని నేను మీకు ఇక్కడ చెప్తాను. హౌ డిడ్ యూ గెట్ టు నో దట్ 2000 స్క్వేర్ కిలోమీటర్ ఆఫ్ ఇండియన్ టెరిటరీ వాజ్ ఆక్యుపైడ్? నీకు ఎలా తెలుసు? వర్ యూ దేర్? నువ్వు అక్కడ ఉన్నావా? డూ యూ హ్యావ్ ఎనీ క్రెడిబుల్ ప్రూఫ్? నీ దగ్గర ఏమన్నా ప్రూఫ్ ఉందా? ఇఫ్ యు ఆర్ ఏ ట్రూ ఇండియన్ యూ వుడ్ నాట్ సే ఆల్ దీస్ థింగ్స్. నువ్వే నిజమైనటువంటి భారతీయుడివైతే
ఇది చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్య. నువ్వే నిజమైన భారతీయుడు అయితే ఇలాంటి మాటలు మాట్లాడవు. నువ్వు మాట్లాడాల్సింది ఏమైనా ఉంటే పార్లమెంట్లో మాట్లాడాలి, కానీ బయట సోషల్ మీడియాలో మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పి ముఖ్యంగా జస్టిస్ దీపాంకర్ దత్తా రాహుల్ గాంధీ మీద ఇంచుమించు చీవాట్లు అనండి, చెంపదెబ్బలు అనండి, అట్లాంటి వ్యాఖ్య చేశారండి. ఇక్కడ దీని మీద మళ్ళీ చర్చ మొదలైంది దేశం అంతా. ఈ చర్చ నేను న్యాయమూర్తి మాట్లాడేటటువంటి మాటల మీద కాదు ఇక్కడ నేను మాట్లాడదలుచుకున్నది. అందరూ చర్చ చేస్తున్నారు అంటే ఇప్పుడు కోర్టులు నిర్దేశిస్తాయా ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఇటువంటి మాటలు మాట్లాడాలి అని కోర్టులు డిసైడ్ చేస్తాయా, రాజ్యాంగంలో ఎక్కడైనా రాసి ఉందా అని చాలామంది మేధావులు ఇప్పుడు సరే రాహుల్ గాంధీ తరపు వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఇది మనం జస్టిస్ దీపాంకర్ దత్తా చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం తప్పుపట్టాల్సిన పని లేదు. నీ దగ్గర ప్రూఫ్ ఉందా ఏమిటా అని అంటే ప్రూఫ్ ఉంది అని చెప్పేసి ఆయన ఏదో చెప్తున్నాడు. ఏమిటయ్యా అంటే ఆ గల్వాన్లో ఆయన రాహుల్ గాంధీ ఆ ఈస్టర్న్ లద్దాఖ్ వెళ్ళాడు, పర్యటించాడు. ప్రధాని మోడీ లే వరకు వెళ్ళాడు, కానీ పూర్తిగా ఎక్కడైతే ఆ చొరబాటు జరిగిందో, చైనా దురాక్రమణ జరిగింది అని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నాడు, ఆ తూర్పు లద్దాఖ్ ప్రాంతం లోపల దాకా వెళ్ళలేదు మోడీ. ఈయన వెళ్ళాడు. అక్కడ వాళ్ళతో స్థానికులతో మాట్లాడిన వీడియోలు ఉన్నాయి. స్థానికులతో మాట్లాడిన వీడియోలు నేను ఈరోజు చూశాను. ఆ వీడియోలో స్థానికులు ఏం చెప్తున్నారా అంటే చాలా కిలోమీటర్ల వరకు చైనా సైన్యం లోపలికి వచ్చింది, మేము ఇప్పుడు అటు వెనక్కి వెళ్ళడానికి లేదు, మేము ఇక్కడ వరకు నెట్టివేయబడ్డామని చెప్పేసి స్థానికులు చాలామంది రాహుల్ గాంధీతో మాట్లాడినటువంటి మాటల వీడియోలు ఉన్నాయి. ఈరోజు కూడా ఆ వీడియోలు బయటకు వచ్చాయి. అంటే రాహుల్ గాంధీ ఒక కంక్లూజన్కి రావడానికి ఇదిగో చొరబాటు జరిగింది, దురాక్రమణ జరిగింది అని ఒక నిర్ణయానికని లేదా ఒక అభిప్రాయానికి రావడం అనేటటువంటిది ఇలాంటివి చాలా అప్పట్లో చాలా వీడియోలు, మీడియా రిపోర్ట్లు, వ్యాసాలు ఇవన్నీ కూడా వచ్చాయి. అయితే అసలు ఎవ్వరు కోయి హమారే సీమా మే అందర్ ఘుసా నహీ బసా నహీ అని చెప్పి మన మోడీ గారు అయితే ఒక్కడు చైనా సైనికుడు ఎవడైనా ఒక్క అడుగు కూడా మన భారతీయ భూభాగంలో ఒక్క అడుగు కూడా పెట్టలేదు, ఎవడో చొరబడలేదు అని చెప్పేసి నిర్ద్వంద్వంగా ఆయన ఖండించేశాడు. ఆ తర్వాత పరిణామక్రమంలో రాజ్నాథ్ సింగ్ కానీ విదేశీ మంత్రి జయశంకర్ కానీ వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని అటు ఇటు కాకుండా ఆ స్టేట్మెంట్స్ అట్లా ఉన్నాయి. కానీ ఈ వార్తా కథనాలు అయితే మాత్రం అలా ఉన్నాయి. ఏమీ జరగలేదు అని చెప్పేసి ప్రధానమంత్రి అంటున్నాడు. మన సైనికులు చైనా సైనికులు ఆహాబాహీగా ముష్టిఘాతం చేసుకున్నటువంటి ఘటనలు దృశ్యాలు మనం కూడా టీవీలో చూసాం. సరే ఇవన్నీ కూడా అది అంతా ఏమిటి అనేటటువంటిది నిరూపించుకోవడం అనేది ఆరోపణ చేసిన వాళ్ళ పని. అయితే ఇక్కడ జస్టిస్ దీపాంకర్ దత్తా ఏ టైంలో ఈ విచారణ వచ్చింది, ఏ టైంలో ఇట్లాంటి వ్యాఖ్యలు చేశాడు అనేటటువంటి గుర్తుపెట్టుకొని వెంటనే ఈ వ్యాఖ్యలను పట్టుకొని బీజేపీ వారు ఎట్లాంటి మాటలు మాట్లాడటం మొదలుపెట్టారంటే ఇక ఇతను గౌరవ్ భాటియా బీజేపీ స్పోక్స్ పర్సన్ వెంటనే సుప్రీంకోర్టులో ఈ వ్యాఖ్య వచ్చింది, వెంటనే ప్రెస్ పర్సన్స్ దగ్గర కూర్చొని ఇక రాహుల్ గాంధీ క్రెడిబిలిటీ ప్రమాదం అంచున పడింది, మన ఇండియాకి ఒక క్రెడిబుల్ రెస్పాన్సిబుల్ అపోజిషన్ లీడర్ అవసరం, అంటే ఈయన రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి లీడర్ కాదు, ఏదో అవాకులు చవాకులు పేలుతున్నాడు, అసత్యాలు వాగుతున్నాడు అని ఇట్లాంటి మాటలన్నీ కూడా మాట్లాడి వాళ్ళందరూ కూడా బీజేపీ నాయకులు ఇక రాహుల్ గాంధీ మీద దాడి ప్రారంభించారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు తీసుకొని. ఇది మిత్రులారా, మనం కేవలం వార్తలు మాత్రమే కాదు, వార్తల వెనక ఉన్నటువంటి విషయాలు, వార్తకి మధ్య ఉన్నటువంటి గ్యాప్స్, అందులో ఉన్నటువంటి విషయాలు, వీటినన్నింటినీ కూడా ఏర్చి కూర్చి ఒక చోటకి చేరిస్తే మనకు అర్థమవుతుంది ఏమిటయ్యా అంటే అటు రాహుల్ గాంధీ తీవ్రమైనటువంటి దాడి పెంచాడు, సమాధానాలు చెప్పలేనటువంటి ప్రశ్నలను
ఆయన సంధిస్తున్నాడు అధికార పక్షం మీద. వాళ్ళకి మిగిలింది ఒకటే, ఆయన్ని ముట్టడించడమే, ఆయన్ని రాజకీయంగా మట్టుపెట్టడమే. గాంధీ స్వయంగా చెప్పాడు, నా మీద దాదాపు 20 కేసులు, డజన్ల కొద్దీ కేసులు ఆయన మీద, ఎక్కడికి వెళితే అక్కడే కేసులు ఉన్నాయి. నన్ను ఈ లీగల్ ప్రొసీడింగ్స్లో ఇరికించి దాంట్లో ముంచి నా క్రెడిబిలిటీని, నా రాజకీయ చరిత్రని ధ్వంసం చేయడానికి వీళ్ళు చూస్తున్నారని చెప్పి ఆయనే స్వయంగా చెప్పాడు. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్య వచ్చింది అంటే సుప్రీంకోర్టులో ఇలాంటి వ్యాఖ్య వచ్చింది. ఇఫ్ యు ఆర్ ఏ ట్రూ ఇండియన్ అనే మాట సుప్రీంకోర్టు జస్టిస్ నుంచి రాహుల్ గాంధీ వైపుగా ఒక వ్యాఖ్య సంధింపబడింది అంటే దాని పరిణామాలు ఎలా ముందు ముందు ఉంటాయి, రాహుల్ గాంధీ భవిష్యత్తు ఏం కాబోతుంది ఏమిటి అనేది. ఇంతకుముందే మనం చూసాం, ఆయన లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేసి ఆయన్ని బయటే ఉంచడానికి ప్రయత్నం చేశారు. కానీ అంతకు మించినటువంటి విజయోత్సాహంతో మళ్ళీ ప్రజలు ఆయన్ని, రాహుల్ గాంధీని పార్లమెంటుకు పంపించారు. ఈసారి ఏం చేస్తారు ఏమిటి అనేటటువంటిది చూడాలి. ఇది ఏమైనా నిన్నగాక మొన్నే వీడియోలో మాట్లాడుకున్నాం, 2 అని. రాహుల్ గాంధీని వీళ్ళు తట్టుకుంటారా, లేకపోతే ఏ జైల్లోనో పెట్టుకొని ఆయన అలా ఉంచుతారా ఏమిటా అనేది ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యతో ఇంకా కొన్ని అనుమానాలు బలపడుతున్నాయి. ఏం జరగబోతుంది అనేటటువంటిది మనం వేచి చూడాల్సిందే. జస్ట్ వెయిట్ అండ్ సీ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ కంట్రీ. అంతే, మనం చేసేది ఏముంది. కాకపోతే ఓహో ఇలా జరుగుతుందన్నమాట అని సత్యాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రం మనం ప్రయత్నించాలి. ఇది మిత్రులారా, థ్యాంక్ యూ.